ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంస్కారం అడ్డొచ్చింది కాబట్టి చెయ్యి సగంలో ఆగిపోయింది. నన్ను కొట్టాలని చూస్తావా? కొట్టలేదు, కానీ కొట్టి తీరాలి. మీ స్నేహితురాలి కూతుర్ని గెలిపించుకోవడం కోసం నా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఇంట్లో తెలిస్తే అత్తయ్య దగ్గర మీ గౌరవం ఏమవుతుందో ఆలోచించారా? గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? పెద్దదని కూడా చూడకుండా చిన్నత్తయ్య మీద చెయ్యెత్తిన నువ్వు గౌరవం గడిది గుడ్డు అని మాట్లాడుతున్నావా? నువ్వు నోరుముయ్. నోరు తెరిస్తే నాలుక చీరేస్తా. నీకు ముందే చెప్పాను, నా జోలికి రానంత వరకే నేను మంచిదాన్ని. నా కోపాన్ని కెలకాలని చూసినా, నా సహనాన్ని పరీక్షించాలని చూసినా ఆదిశక్తిలా మీ మీద విరుచుకుపడతానని మీకు ముందే హెచ్చరించాను. అయినా వినలేదు. సమయానికి బుజ్జమ్మ గారు వచ్చారు కాబట్టి నేను మళ్ళీ పోటీకి రాగలిగాను. లేకపోతే మీరు చేసిన పనికి ఇంకా స్పృహ లేకుండా ఇంట్లో అలానే పడుండేదాన్ని. ఏంటి, బుజ్జమ్మ నీ దగ్గరకు వచ్చిందా? ఏంటి శృతి, అంత షాక్ అయిపోతున్నా? మీ ఇద్దరి దుష్టబుద్ధి గురించి నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నావా? మీరిద్దరూ చేసిన బురద పనికి నేనెలా బుద్ధి చెప్పగలిగాను అని ఆశ్చర్యపోతున్నారా? ఈశ్వరి పరిస్థితి గురించి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే నేను విన్నాను. మళ్ళీ పోటీ మధ్యలో అయితే ఈశ్వరి ఏం లేచి రాదు కదా? ఏం కంగారు పడక శృతి, ఒక 2 నిద్ర మాత్రలు కలిపేశాను. మా వాడు ఇక సాయంత్రం వరకు ఎవరు లేపినా లేవదు, ఎంత ప్రయత్నించినా తనకి మెలకువ రాదు అని చెప్పాడు. నువ్వు చేసిన ఈ చెత్త పని గురించి నాకు తెలుసు. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ ఫేక్ డిగ్రీతో ఈ పోటీలోకి ఎంటర్ అయ్యావని కూడా తెలుసు. ఒక ఫేక్ సర్టిఫికెట్తో జనాలని నమ్మించావు. ఒక అబద్ధపు డిగ్రీని అడ్డం పెట్టుకుని ప్రైజ్ మనీ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నావు. అది ఎంత పెద్ద నేరమో నీకు తెలియటం లేదు. అందుకే తెలిసేలా నేను చేస్తాను. నిన్నంత సులువుగా వదిలిపెట్టను శృతి. నువ్వు చేసిన పనికి శిక్ష అనుభవించేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.